చూడండి, ఆలు కర్రీ, ఆలుగడ్డలు మెత్తగా ఉడికించుకొని ఇలా మనం మెత్తగా చేసుకోవాలి. ఆలుగడ్డలను చూడండి. ఆల్రెడీ నేను పోపులో వేసానండి. పోపులో ఒక 3 ఉల్లిగడ్డలు, ఒక 5-6 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీరాకు, ధనియాల పౌడర్ పోపులో వేసుకున్నానండి. తర్వాత నేను ఉడికించిన ఆలుగడ్డ మెత్తగా చేసుకొని ఇందులో పోపులో వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఇది మనకి దోశకు మనకు చాలా బాగుంటుందండి. పుదీనా ఉన్న వాళ్ళు పుదీనా కూడా వేసుకోండి. నాకు పుదీనా బంగ్లా పైన ఉంది, ఎండ ఉందండి, అందుకే నేను తీసుకోలేదండి. పైన ఫుల్ ఎండ ఉందండి, ఇప్పుడు సమ్మర్ కదండి. పుదీనా వేసుకుంటే కూడా ఆలులో మనకి చాలా బాగుంటుందండి. దోశకైతే చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే బాగుండదండి. చపాతీ, దోశ ఇలా మనం తినేయచ్చు అండి. ఆలు ఇలా మెత్తగా ఉడికించుకొని దాన్ని మనం చెంచాతో మెత్తగా ఒత్తుకొని ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించాలండి పోపులో. మనము దీన్ని ఎక్కువ ఉడికించొద్దండి, ఓన్లీ 2 మినిట్స్ సరిపోతుందండి. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, దోశ పిండి నేను నైటే పట్టానండి. పిండి నైట్ కూడా మేము కొన్ని పోసుకున్నామండి, మళ్ళీ మార్నింగ్ కూడా పోసుకుంటున్నాము. నైట్ మాత్రం నేను నువ్వుల చట్నీ చేశానండి. చింతపండు, మిర్చీలు, ఎల్లిగడ్డలు, ఉల్లిపాయలు, జీలకర్ర పోపులో వేయించి నేను గ్రైండ్ చేశానండి నైట్. చూడండి, ఇది మేము నైట్ తిన్నామండి చట్నీ. ఇప్పుడు మార్నింగ్ కోసము మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ కోసము ఇప్పుడు ఆలు చేశానండి. ఊరికే మనకు చట్నీ అనేది బోరు కొట్టినప్పుడు ఇలా ఆలు చేసుకోండి. దోశ పేనం వేడైన తర్వాత మనం పిండి పోయాలండి. బియ్యము
నైటే 2 గంటల ముందు సాయంత్రమే మనం నానబెట్టుకోవాలండి బియ్యము మినప్పప్పు. అందులోకి ఒక గిన్నెడు అటుకులు మనం నానబెట్టి పోసుకుంటే మనకు దోశ అనేది మెత్తగా వస్తుందండి. మెత్తగా తినేవారు దోశ ఇలా చేసుకోండి. చూడండి, మనము హోటల్ స్టైల్ ఇలా చేసుకోవాలండి. దోశ అనేది మనకి ఇలా రౌండ్గా తిప్పాలండి. చూడండి ఎంత బాగుందో. మీకు దోశ ఆలు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my channel.